నేషనల్ కమిషన్ ఫర్ మెన్ బిల్. ఈ బిల్ అనేది 2025 డిసెంబర్ 6th అశోక్ కుమార్ మిట్టల్ అనే ఆయన రాజ్యసభలో ఫస్ట్ ప్రొడ్యూస్ చేశాడు. ఎందుకంటే మెన్స్ కూడా విక్టిమ్స్ అవుతున్నారు, వాళ్ళకు కూడా లాస్ అనేది తీసుకురావాలి, సమాజంలో వాళ్ళు కూడా చాలా ఒత్తిడికి గురవుతున్నారు అనే ఒక కన్సర్న్ తీసుకుని ఆయన ఈ బిల్ అనేది ప్రొడ్యూస్ చేశారనమాట. అయితే ఇది ప్రైవేట్ మెంబర్స్ బిల్ కిందనే ప్రొడ్యూస్ చేశారు తప్ప దీన్ని ఎక్కడా కూడా ఆమోదించలేదు, ముందుకు తీసుకెళ్ళలేదు. ఓకేనా. అయితే ఈ రీసెంట్గా జరిగిన కేతల్ అగర్వాల్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు తర్వాత ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. కానీ ఇది ఒకవేళ బిల్ ప్రొడ్యూస్ చేయాలంటే ఇప్పుడు ఉన్న సెంట్రల్లో ఎవరైతే గవర్నమెంట్ ఉందో ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించాలి. అండ్ అలాగే 2 houses ఏవైతే ఉన్నాయో మనకి ఆ 2 houses కూడా అగ్రీ చేయాలి ఈ బిల్ పాస్ చేయాలంటే. సో చాలా మంది అగ్రీ చేస్తున్నారు, కాకపోతే కొంతమంది ఎందుకులే అని చెప్పని డిసగ్రీ చేస్తున్నారు. నేనేమంటున్నారంటే ఇలాంటి ఒక లా మెన్కి కూడా అప్లికబుల్ అవుతుంది, డెఫినెట్గా తీసుకురావాలి అని చెప్పినైతే నేను అంటున్నాను. మీరేమంటున్నారు కమెంట్స్లో చెప్పండి, ఇది అవసరమా అవసరం లేదా అనేది.